ఎవరికీ కనిపించకన్నా హృదయంలోనే తప్పిపోతూ ఉంటారు. ఈరోజు క్రైస్తవులు ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది బహిరంగంగా తప్పులు చేసేవారు, కొంతమంది లోపల తప్పులు చేసేవారు. అంటే బహిరంగంగా చేసే వాళ్ళని మనము తప్పిపోయారని గుర్తిస్తాం, కానీ లోపల చేసేవారిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరూ తప్పిపోయిన వాళ్ళే. ఒకడు పైకి కనిపించే తప్పులు చేస్తాడు, ఒకడు పైకి కనిపించకన్నా లోపల ఏం పెంచుకుంటాడు, పగలు పాపము దాచుకునే వాళ్ళు కొంతమంది మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ రెండు రకాల ప్రజలను సూచిస్తున్నారు. ఒకటి బహిరంగంగా తప్పులు చేసే ప్రజలను చూపిస్తున్నారు. కొంతమంది హృదయ ఆలోచనలో తప్పిపోయే ప్రజలు కూడా వీళ్ళిద్దరు రెండు జనాంగాలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనించండి, వీళ్ళు తప్పిపోయిన అన్యులు కాదు, తప్పిపోయిన అన్యుడు అని రాయలేదు, తప్పిపోయిన కుమారుడు అని రాశాడు. దేవుడికి స్తోత్రాలు. అంటే కుమారుడై తప్పిపోయిన వాడు, అన్యుడు తప్పిపోయాడని అనవలసిన అవసరం లేదు. తప్పిపోయి ఉంటారు వాళ్ళు, కానీ వీళ్ళు కుమారుడై అంటే ఆయన కొడుకై ఆయన కూతురై తప్పిపోయిన వాళ్ళు ఈరోజు క్రైస్తవుల్లో ఎంతో మంది మనం చూస్తున్నాం. ఆయన బిడ్డలై తప్పిపోయిన వారు చాలా మంది నేటి సమాజంలో మనకి కనిపిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. అందుకనే ఇక్కడ అన్నాడు కుమారుడై తప్పిపోయిన వాడు. ఎవరు?